సండే స్కూల్ టీచర్‌గా నేను వర్క్ చేస్తా ఉన్నాను. సో, నేను ఇంతకుముందు ఇంట్రొడక్షన్ క్లాస్‌లో నేను చాలా విషయాలు మీతో పంచుకుంటా ఉన్నాను. ఇప్పుడు మీరందరూ ఎంతమందున్నారు? టోటల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 మెంబర్స్. ఓకే. మీరు చాలా లక్కీ. సో, ఎందుకంటే నేను ఈరోజు చెప్పబోయేటువంటి టాపిక్ నేను ఈరోజు తీసుకునేటువంటి టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీ 10 మెంబర్స్ మీ 10 మెంబర్స్ గనక దీన్ని గనక తూచా తప్పకుండా ఒకవేళ పాటిస్తే ఆ సండే స్కూల్ నిరంతరం అనంటే ఏ పరిచర్య అయితే మీరు స్టార్ట్ చేయబోతా ఉన్నారో, లేకపోతే ఉన్న పరిచర్యలో మీరు ఏదైతే కొనసాగిస్తా ఉన్నారో, సో, ఈ 2 టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్, ఈ 2 మినిస్ట్రీ స్టార్ట్ చేయబోయే పరిచర్య గానివ్వండి, ఆల్రెడీ ఉన్న పరిచర్యలో కానివ్వండి, ఈ 2 వేస్ ఆఫ్ మినిస్ట్రీస్‌లో మీరు ఇది మీ పరిచయని బాగా ప్రభావితం చేసేటువంటి టాపిక్. సో, ది టాపిక్ నేమ్ ఏంటంటే, ఈ సండే స్కూల్‌లో ఉండవలసినటువంటి క్రమశిక్షణ. అంటే ద డిసిప్లైన్ షుడ్ బి దేర్ ఇన్ ద సండే స్కూల్. అంటే షుడ్ అనకూడదు గానీ, మస్ట్. ఖచ్చితంగా సండే స్కూల్‌లో ఉండవలసినటువంటి క్రమశిక్షణ. పిల్లలు సహజంగా ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితో ఉంటారు. ఏ పిల్లోడిని అడిగినా సరే, వాడు చిన్నప్పటి నుంచి ఒకవేళ తండ్రి ఏం జేస్తా ఉన్నాడో చూస్తా ఉంటాడు. తల్లి ఏం జేస్తా ఉన్నదో చూస్తా ఉంటారు. వాళ్ళు చూస్తూ దే వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్. స్టార్టింగ్ టీచర్స్ ఎవర్రా పిల్లలకనంటే పేరెంట్స్. ఒకవేళ నువ్వు సండే స్కూల్ టీచర్‌గా ఉండి, ఒకవేళ నువ్వేమన్నా స్పిరిచ్యువల్‌గా ఒకవేళ నీకు ఆత్మ సంబంధమైనటువంటి గర్వం ఏమన్నా నేను మంచి సండే స్కూల్ టీచర్‌ని, నేను మంచిగా నేను పిల్లల్ని కాయగలను, పిల్లల్ని ఆడిపించగలను, పిల్లలతో సండే స్కూల్ నేను లీడ్ చేయగలను అనేటువంటి ఒక ధోరణి ఒకవేళ నీకుంటే గనక, అది ఈరోజు తీసేసుకోండి. తీసేసుకొని, మీరు సండే స్కూల్ టీచర్‌లా బిహేవ్ చేయడం కన్నా, మీరు సండే స్కూల్‌లో వాళ్ళతో పాటు ఒక లేకపోతే ఒక ఫ్రెండ్‌లాగా ఎప్పుడైతే బిహేవ్ చేయాలి అని ఎప్పుడైతే స్టార్ట్ జేస్తారో, ఆటోమేటిక్‌గా పిల్లలు మీ దగ్గర ఓపెన్ అవుతారు. ఓపెన్ అవ్వడం అనంటే, ది వాళ్ళకి తెలిసినటువంటి ప్రతి సత్యాన్ని, వాళ్ళకి తెలిసినటువంటి ప్రతి విషయాన్ని, ఈవెన్ ఇంకొక విషయం జెప్తా ఉన్నాను. పేరెంట్స్ ఇంట్లో మాట్లాడుకున్న విషయాలు గూడా వాళ్ళు ఓపెన్ అప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను అంటే, ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాను గాబట్టి, తల్లిదండ్రులు ఆళ్ళ ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు? ఆళ్ళ ఇంట్లో ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు? అమ్మ, నాన్న కొట్టుకుంటున్నారా? అమ్మ, నాన్న తిట్టుకుంటున్నారా? ఇవి గాదు అడగాల్సింది. సో, ఇవి అడిగేటువంటి సమయం ఉంది. అయితే ఇప్పుడు గాదు. కానీ ప్రతీదీ వాళ్ళు మన దగ్గర ఓపెన్ అవ్వేటువంటి స్కోప్ ఉంటది. పిల్లలు సహజంగా మో అట్టర్ మోస్ట్ లేకపోతే టాప్ మోస్ట్ ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకుండేటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేర్చుకోవాలి తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉంటది. అందుకే పుట్టగానే వాడు ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటాడు. అరేయ్! అటు పట్టుకో, ఇటు పట్టుకో, అటు తిరుగు, ఇటు తిరుగు అంటే తిరుగుతా ఉంటారు. అరేయ్! ముద్దు పెట్టు అంటే ముద్దు పెడతా ఉంటాడు. అరేయ్! హైఫై కొట్టానంటే హైఫై కొడతా ఉంటాడు. హి వాంట్ టు లెర్న్. ఆడికి ఆళ్ళ తల్లిదండ్రులు నేర్పించే దాని కొలది ఆళ్ళు నేర్చుకుంటా ఉంటాడు. ఆడికి ఎప్పటి వరకు నేర్చుకుంటాడనంటే, కర్ర పట్టుకొని ముసలోడు ఇంకా సమాధి పెట్టిలోకెళ్ళిపోతాడనేంత వరకు నేర్చుకుంటాడు. దేవుడు మనిషిని తయారు జేయడంలోనే వాడు ఏదో నూతనమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ నేర్చుకోవాలనే కాన్సెప్ట్‌లోనే తయారు జేశాడు. సో, ముసలోడు ఏం నేర్చుకుంటాడు అనంటే, టాబ్లెట్ చెయ్యి ఒణుకుతా ఉంటది. చేతిలో కర్ర ఉంటది. ఇంకో చేతిలో టాబ్లెట్ యేసుకుంటా ఉంటాడు. టాబ్లెట్ పెట్టుకున్నాడు. నోట్లో యేసుకుంటా ఉన్నాడు. ఆళ్ళ అబ్బాయి అంటాడు, "నాన్న ఇదెట్లా గాదు యేసుకోవాల్సింది" అని జెప్పి టాబ్లెట్ ఎట్టా యేసుకోవాలో నేర్పిస్తా ఉంటాడు. సో, ఈ ఎట్లా నడవాలో నేర్పిస్తా ఉంటాడు. ఒకవేళ ఒక పెద్ద రెస్టారెంట్‌కి తీసుకెళ్తే 90స్ బ్యాచ్ అయితే ఆడిని ఈ రెస్టారెంట్‌లో ఫోర్క్ ఎట్లా పట్టుకోవాలో నేర్పిస్తా ఉంటారు. స్పూన్ ఎట్లా పట్టుకోవాలో నేర్పిస్తారు. సూప్ ఎట్లా తాగాలో నేర్పిస్తా ఉంటారు. నూడిల్స్ ఎట్లా తినాలో నేర్పిస్తా ఉంటారు. సో, ఎవ్రీవేర్ తెలుసుకోవడం. ఈ కాన్సెప్టే ఉంటది. సో, ఈ తెలుసుకునేటువంటి కాన్సెప్ట్ పిల్లల్లో ఉంది కనుక, వీళ్ళు తెలుసుకోవడం ఏ వేలో తెలుసుకోవాలి, ఏ రకమైనటువంటి వ్యూలో వాళ్ళు తెలుసుకోవాలనేది టీచర్‌కి ముందు తెలియాలి. ఒకవేళ టీచర్‌కి తెలియకపోతే, టీచర్ ఎట్లా చెప్పగలుగుతది? చెప్పలేదు. అందుకే వాళ్ళు చాలా యాంగ్జైటీ‌తో ఉంటారు నేర్చుకోవడానికి. కిందకొచ్చి కూర్చున్నారనంటే దే ఆర్ నాట్ డాల్స్. ఏదో బొమ్మలు గాదు. వచ్చి సండే స్కూల్‌లో కూర్చునేవాళ్ళు బొమ్మలేం గాదు. మీరు చెప్పిన దానికల్లా తల ఊపేసేయడానికి, చెప్పిన దానికల్లా చప్పట్లు కొట్టేయడానికి,
ఆర్ యూ రెడీ గాయ్స్ అని అంటే, ఓ యెస్ అని చెప్పేసి యెస్, యెస్ జీసస్ అని చెప్పేసి ఏదో వెళ్ళిపోయే వాళ్ళు కాదు వాళ్ళు. సో, దే ఆర్ వెరీ టాలెంటెడ్. వాళ్ళు లెర్నర్స్, క్విక్ లెర్నర్స్. లెర్నర్స్ అనకూడదు. క్విక్ లెర్నర్స్ చాలా వేగంగా నేర్చుకుంటారు. సో, ఈ విషయాన్ని మొట్టమొదటిగా గమనికలో తెచ్చుకోవాలి. సండే స్కూల్ టీచర్ సండే స్కూల్‌లో ఈ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇంత నేర్చుకోవాలని అనుకుంటున్నటువంటి ఈ పిల్లలు క్రమశిక్షణ లేకపోతే, వాళ్ళు పాఠం మీద, చెప్పేటువంటి లెసన్ మీద వాళ్ళు దృష్టి పెట్టడం అనేది చాలా కష్టం. అందుకే క్రమశిక్షణ లేకుండా ఒక స్కూల్‌లో ఒకవేళ వాడికి కండక్ట్ సర్టిఫికేట్ అని ఒకటిస్తారు. మరి నువ్వు సండే స్కూల్‌లో కండక్ట్ సర్టిఫికేట్‌లు ఇత్తన్నావా? ఇవ్వట్లేదే. మరి స్కూల్‌లో నీకు కండక్ట్ సర్టిఫికేట్‌లో బ్యాడ్, గుడ్, వెరీ గుడ్ రాస్తారు. అది ఉంటేనే నిన్ను వేరే స్కూల్‌లో జాయిన్ చేసుకుంటా ఉంటారు. మరి నువ్వు ఈ సండే స్కూల్‌లో నీకు కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్ల. ఇవ్వట్లేదననంటే నువ్వు వాళ్ళని పెట్టవలసినటువంటి క్రమశిక్షణలో వాళ్ళని నువ్వు పెట్టట్ల. సో, ఇప్పుడు నేను కండక్ట్ సర్టిఫికేట్‌లు ఇమ్మనట్లేదు గుర్తుపెట్టుకోండి. అయితే కండక్ట్ సర్టిఫికేట్ ఉంది అనేటువంటి కాన్సెప్ట్‌లోకి టీచరొచ్చి ఖచ్చితంగా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. క్రమశిక్షణలో పెట్టాలి. ఎలా పెట్టాలో చెప్తాను. పిల్లలు నేర్చుకోవాలి, ఎదగాలి, బోధించే పాఠాలపై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి అనంటే, వాళ్ళు దృష్టి పెట్టి నువ్వు చెప్పే పాఠం వాళ్ళినాలనంటే, ఫస్ట్ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. క్రమశిక్షణలో పెట్టాలి. మిమ్మల్ని ఒక ప్రశ్నేస్తానిప్పుడు. క్రమశిక్షణలో ఒకవేళ మీరు చెప్పే పాఠం, మీరు ఇక్కడున్నటువంటి 12 మంది చెప్పేటువంటి పాఠం పిల్లలకి అర్థమవ్వాలి అననంటే, మీరు మొట్టమొదటిగా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి ఏం జేస్తారు? నేనడిగే క్వెషన్‌కి ఎవరైనా ఆన్సర్ జేయొచ్చు. అన్‌మ్యూట్ చేసి. లేకపోతే నేను పేరు పెట్టి పిలుస్తా. శృతక్క, పిల్లల్ని నువ్వు ఒకవేళ నువ్వు చెప్పే లెసన్ వాళ్ళకి ఖచ్చితంగా దృష్టి పెట్టి, మనసు పెట్టి వినాలనంటే, వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ క్రమశిక్షణలో పెడతావు నువ్వు? చెప్పావమ్మా? ఓకే. నీ వాయిస్ వినపడట్ల. ఓకే. అలెగ్జాండర్ బ్రదర్. హలో సార్. హలో బ్రదర్. బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్. పిల్లల్ని డిసిప్లిన్గా పెట్టాలంటే హ్మ్. ఫస్ట్ నేను చేసేదంటే అంటే నేను చేసింది చెప్తున్నా బ్రదర్. ఓకే. అంటే నేను సండే స్కూల్ టీచర్ కాదు యాక్చువల్లీ. ఓకే. ఇప్పుడే ఓకే. నేర్చుకుంటున్నాను. నో ప్రాబ్లమ్. ఆ, మీరు ఉమ్, ఎట్లా పెడతారో అదొక్కటి చెప్పండి చాలు. అంటే నేను ఫస్ట్ వాళ్ళకి సైలెంట్గా కూర్చోమని చెప్పి స్టార్టింగ్ ప్రేయర్ చేయించి హ్మ్. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానో హ్మ్. ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి ఓకే. స్టార్ట్ చేశాను. ఓకే. నైస్. రైట్. సో, ఒక్కొక్కలాగా ఉంటది. సో, ఇప్పుడు బ్రదర్ చెప్పినటువంటి విషయానికి నేను అగ్రీ అవుతాను. కానీ, సో, బ్రదర్ సైలెంట్‌గా కూర్చోండంటే అది అది ఒక రోబో కాదు, మొబైల్ ఫోన్ కాదు మనం చెప్పినట్టు వినడానికి. సో, ఎమోషన్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు, ఎదుటివాడు చెప్పేదానికి ఒబే చేయడానికి తన లోపల నేచర్‌తో వచ్చినటువంటి స్వభావాన్ని బట్టి, మనం ఏది చెప్తామో వాడది చెయ్యడు. చూడండి, ఒకవేళ సపోజ్ ఇప్పుడు నేను మా చర్చ్‌కి మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. మా చర్చ్‌లో అప్పుడే మేము పెయింటేసాము. పెయింటేసిన తర్వాత అక్కడ ఒక బోర్డ్ అంటించాను. ఈ పెయింటు చాలా ఆహ్, ఏమంటారు వాటరీగా ఉంది. అంటే ఇది చాలా వెట్‌గా ఉంది. ఇది ఇంకా డ్రై అవ్వలేదు. కాబట్టి దీన్నెవరో టచ్ చేయొద్దు అని పెట్టాను. పెట్టగానే మా సండే స్కూల్ పిల్లలో లేపోతే మీ సండే స్కూల్ పిల్లలో వచ్చారు. బోర్డ్ జూసారు. బోర్డ్ చూడగానే అర్థమైంది. ఏమర్థమైంది? పెయింటేశారు. తడిగా ఉంది. దాన్ని టచ్ చేయొద్దని. మనోళ్ళు ఏం జేత్తారు చెప్పండి? టచ్ చేయొద్దన్నాం గాబట్టి ఏం జేత్తాడాడు? టచ్ ఎళ్లి చేస్తారు. టచ్ చేస్తాడు. అంటే నువ్వు కూర్చోరా, సైలెంట్‌గా కూర్చోరా, లేపోతే నువ్వు నోటి మీద ఏలేసుకోరా, నువ్వు చేతులు కట్టుకోరా, నువ్వు కాళ్ళు చాపకూడదురా, నువ్వు నోటి మీద ఏలేసుకోరా, స్ట్రెయిట్‌గా కూర్చోరా అని జెప్పి మనం ఈ డిసిప్లిన్స్‌లో పెడితే ఆడేం వినడు. అయితే వాడికి వినేలాగా కొన్ని స్ట్రాటజీస్ వాడాలి. ఇది సైకలాజికల్‌గా సైకాలజిస్ట్ అంటే చిల్డ్రన్ సైకాలజిస్ట్‌లు చెప్పేటువంటి
విషయం. సో, ఎప్పుడైతే సైకాలజికల్‌గా మనము గనక సండే స్కూల్‌ని గనక డీల్ చేయలేకపోతే, మైండ్ సెట్‌ని బట్టి కనుక మనం డీల్ చేయకపోతే, పిల్లలు రాంగ్ దారిలోకెళ్ళిపోయే అవకాశాలు ఎన్నైనా ఉంటాయి. క్రమశిక్షణ మనము పెట్టే విషయంలో ఇంకోటి చూడండి, స్కూల్‌లో టీచర్ ఎంతైనా కొట్టనివ్వండి, వీడు స్కూల్‌లో టీచర్ కొట్టిందని జెప్పి ఇంటికొచ్చి పెద్దగా చెప్పడు. ఎవరో రేర్ క్యాండిడేట్స్ చెప్తారు. కానీ సండే స్కూల్‌లో గనక టీచర్ కొట్టిందనుకో, అబ్బా! మొత్తం అమ్మ, నాన్న నా పిల్లోడినే కొట్టాలా? ఇంకో పిల్లోడిని కొట్టకూడదా? ఈ పిల్లోడిని ఎందుకు కొట్టారని జెప్పి మొత్తం మీదకొచ్చేస్తా ఉంటారు. అలాంటి కంప్లెయింట్లు నా దగ్గరికి చాలానే వచ్చాయి. సో, మా అబ్బాయే తప్పు చేసాడా? అవతలోడు చేయలేదా? సో, ఈ ముందు ఈ పేరెంట్స్‌లో ఈ మైండ్ సెట్ ఉండడం వల్ల మనం క్రమశిక్షణలో పెట్టడానికి చాలా మనం ఏం చేస్తామంటే బ్యాక్ స్టెప్ ఏస్తాం. అయితే మనకున్నది ఇద్దరు, ముగ్గురు పిల్లలైనా సరే, నలుగురు పిల్లలైనా సరే స్టార్టింగ్ డే నుంచి క్రమశిక్షణ నేర్పించడం చాలా అవసరం. సో, పిల్లల్లో క్రమశిక్షణ చేయడం ఎలా? వాళ్ళలో క్రమశిక్షణ పుట్టించడం ఎలా? అననే దానికి 2 ఉంటాయి. ఒకటేమో డూస్ అంటారు. ఒకటేమో డోంట్స్ అంటారు. డూస్ అంటే చెయ్యవలసినవి. డోంట్స్ అంటే చెయ్యకూడనివి. మళ్ళీ చెప్తా ఉన్నాను. డూస్ అంటే చేయవలసినవి. డోంట్స్ అంటే చేయకూడనివి. టీచర్స్ గురించి మాట్లాడుతా ఉన్నాను నేను మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ గురించి మాట్లాడుతా ఉన్నాను. రెండవది సండే స్కూల్ స్టూడెంట్స్ గురించి కూడా మాట్లాడతాను. మొట్టమొదటిగా మాట్లాడేటువంటి ఈ డిసిప్లిన్‌లో ఎప్పుడు మన పిల్లలు డిసైపుల్స్ అవుతారనంటే, డిసిప్లిన్‌లోకి వస్తేనే పిల్లలు పెద్దయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి వాళ్ళు డిసైపుల్స్‌గా మారతారు. అన్‌లెస్ వాడికి డిసిప్లిన్ లేకపోతే, వాడు చూడండి ఒక పాస్టర్ రోడ్డు మీద నడుచుకుంటూ ఎళ్తన్నాడో, లేకపోతే సంఘంలో నడుచుకుంటూ ఎళ్తున్నాడు. పాస్టర్‌కి ఉండవలసిన ప్లేస్‌లో గనక చీపిరి ఎక్కడో తలుపు పక్కన పెడతారు మనోళ్ళు. అది గనక పులిపీట దగ్గర ఉందనుకో, పాస్టర్ గారు ఎళ్ళే సమయానికి, ఒకవేళ ఆ పాస్టర్ గారు అది చూసి అసహించుకున్నాడనుకోండి, ఆయనకి క్రమశిక్షణ ఉన్నదని అర్థం. ఇంకొక విషయం, నువ్వు మందిరంలో నడుస్తా ఉన్నావు, మందిరం కాంపౌండ్‌లో ఉంటా ఉన్నావు. నీకు తెలియకుండానే ఒక చెత్త కాయింతమో, ఒక చాక్లేట్ కాయింతమో నీకు కనపడింది. ఇఫ్ యూ ఆర్ టీచర్‌గా నువ్వు అది తీయలేకపోతే, తీసి దాన్ని డస్ట్‌బిన్‌లో ఎయలేకపోతే, టీచర్‌గా నువ్వు అక్కడున్నటువంటి కాంపౌండ్‌ని ఒకవేళ పరిశుభ్రంగా పెట్టకపోతే, నీ పిల్లలకి నువ్వేం నేర్పిస్తావు? అట్ ది సేమ్ టైమ్ ఇదే పిల్లలు ఏదో రోజు మీ ఇంటికాడ కృతజ్ఞత కూడికో, ఏదో పర్పస్‌లో మీ ఇంటికొచ్చినప్పుడు, నీ వంటగది నీట్‌గా లేనప్పుడు, నీ మంచం నీట్‌గా లేనప్పుడు, నీ పిల్లోస్ ఉండవలసిన ఆర్డర్‌లో లేనప్పుడు, నీ బాత్రూమ్ క్లీన్‌గా లేనప్పుడు, ఎట్లా ఎట్లా పిల్లలకి బోధించగలవు? సో, ఫస్ట్ డిసిప్లిన్ అనేది ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో స్టార్ట్ అయింది ఆటోమేటిక్‌గా పబ్లిక్‌లోకెళ్తుంది. పబ్లిక్‌లోకెళ్ళింది ఆటోమేటిక్‌గా చర్చ్‌లోకొస్తది. సో, ఇంట్లో ఇక్కడున్న టీచర్స్ ఎవ్వరైనా గానీ, మీ ఇంట్లో ఎట్లా ఉందో దాన్ని బట్టే నీ పరిచర్య ముందుకెళ్తది. నేను ఇది మాత్రం 100% చెప్పగలుగుతా ఉన్నాను. స్ డిసిప్లిన్ విషయంలో గనక మన ఇల్లు గనక నీట్‌గా లేకపోతే, అది ఎంత గుడిసైనా, పెద్ద బిల్డింగ్ అయినా, లేకపోతే ఎంత పెద్ద బిగ్ స్టార్ హోటల్ అయినా, ఎట్లాంటి లగ్జూరియస్ హౌస్ అయినా సరే, ఇఫ్ మన హౌస్‌లో ఉండవలసిన వస్తువులు ఉండవలసిన ప్లేస్‌లో లేకపోతే, నువ్వు సండే స్కూల్‌లో ఎంత చెప్పినా నీ మాట ఎవడు ఇనడు. అది నువ్వు చిరిగిపోయిన సంచిలో బియ్యం పోసినట్టే. చిరిగిపోయిన సంచిలో డబ్బులు పోసినట్టే. సో, అనవసరంగా నీ టైమ్ వేస్ట్ చేస్తా ఉన్నావు. పిల్లల టైమ్ వేస్ట్ చేస్తా ఉన్నావు. ఐయామ్ వెరీ సీరియస్ అబౌట్ థిస్. ఈ క్రమశిక్షణ చేసే విషయంలో డూస్, డోంట్స్ ఉంటాయి. దానికన్నా ముందు మనం పరిశీలన జేసుకోవాలి. మన హౌస్ ఎట్లా ఉంటుంది? మన వాష్‌రూమ్ ఎట్లా ఉంటుంది? వాష్‌రూమ్‌లో మనం ఎట్లా ఒకవేళ నువ్వు టీచర్‌గా లోపలికెళ్ళావు. వాష్‌రూమ్ బాగోలేదు మందిరంలో. యూ నీడ్ టు క్లీన్. నువ్వు అంత ధీనత్వానికెళ్తుంటే, నీ పిల్లలు నిన్ను జూస్తారు. ఆటోమేటిక్‌గా వాళ్ళు క్రమశిక్షణలోకొస్తారు. నువ్వు 100 చెప్పు సార్, 200 చెప్పు సార్, 300 చెప్పు సార్, ఎన్ని మాటలైనా చెప్పు, ఎన్ని స్టోరీలు చెప్పు, నువ్వు మోషే గురించి చెప్పు, ఆయన గురించి చెప్పు, ఈయన గురించి చెప్పు, ఎన్నైనా జెయి. నువ్వెన్నైనా జెప్పు. పిల్లలకి ఏమి ఎక్కదు. ఏమి ఎక్కదు. ఓన్లీ హెడ్ నాలెడ్జ్ ఎక్కుతది. హెడ్ నాలెడ్జ్ అంటే ఓకే. మోషేకి అమ్మ, నాన్న ఉన్నారు. అమ్రాము, యాకోబోతు అని జెప్పి పేర్లు జెప్తారు తప్ప, దానివల్ల వాడిలో ప్రాక్టికల్ లైఫ్ ఏమీ ఉండదు. మీరు టీచర్‌గా గనక ఎప్పుడైతే మీరు ఈ డిసిప్లిన్‌ని మీరు అలవాటు చేసుకుంటారో గుర్తుపెట్టుకోండి. నీ ఫ్యామిలీ సెట్ అయిపోతది.
నీ తర్వాత జనరేషన్స్ సెట్ అవుతారు. చర్చ్ సెట్ అయిపోతది. నీ కాంపౌండ్ సెట్ అయిపోతది. నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సెట్ అయిపోతారు. సో, మొట్టమొదటిగా క్రమశిక్షణ టీచర్‌కుండాలి. తర్వాత ఆ టీచర్ ఆ క్రమశిక్షణ పిల్లలకి ఎట్లా చెప్పాలి? ఇప్పుడు డూస్ ఏం చేయాలో చెప్తాను చూడండి. రాసుకోండి. రాసుకునే వాళ్ళు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం ఎలా అనే దానికి డూస్ చెయ్యవలసినవి. చెయ్యవలసినవి. మొట్టమొదటిది వెంటనే స్పందించాలి. పిల్లలు ఏదన్నా అడుగుతా ఉన్నారనుకోండి, పిల్లలు ఏదన్నా చెప్తా ఉన్నారనుకోండి, "రేయ్! ఆగు కూర్చో. నేను మాట్లాడుతున్నాను గదా!" అని చెప్పి అనకూడదు. లెసన్ చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేసే విషయాలు వేరు. నేను చెప్పేది వాళ్ళు పర్సనల్‌గా ఏదైనా వచ్చి, "అన్నయ్య నీతో మాట్లాడాలన్నయ్య, అన్నయ్య నీతో ఏదైనా చెప్పాలన్నయ్య, అక్క నీతో మాట్లాడాలక్క" అని చెప్పి ఏదో ఒక విషయంలో వాళ్ళు ఏదన్నా ఇష్యూని తీసుకొచ్చినప్పుడు వెంటనే స్పందించాలి. నీకెంత పనున్నా సరే నువ్వు పక్కన పెట్టుకొని, "రేయ్! నేను తర్వాత మాట్లాడతానురా, పొద్దున మాట్లాడతానురా" అని చెప్పి చెప్పకూడదు. హి విల్ బి వెరీ డిసప్పాయింటెడ్. కాబట్టి చేయవలసింది వెంటనే స్పందించాలి. పిల్లోడు మన దగ్గరికి తన ప్రాబ్లమ్‌ని తీసుకొస్తున్నప్పుడు, పిల్లోడు దాన్ని చదవలేకపోతున్నప్పుడు, పిల్లోడు ఒక పాటను పాడలేకపోతున్నప్పుడు, అదొచ్చి ఒకవేళ నీ దగ్గర చెప్తా ఉన్నాడనుకో, వెంటనే నువ్వు స్పందించాలి. స్పందించకపోతే నువ్వు సరైన టీచర్‌వి కాదు. ఫస్ట్ చేయవలసిన పనేంటంటే వెంటనే స్పందించాలి. రెండోది పరిమితులు, హద్దులు పెట్టాలి. పరిమితులు, హద్దులనంటే అయి స్థాపించాలి. ఇప్పుడు ఏమని పరిమితులు పెట్టాలి సంఘంలో? "అరేయ్! నువ్వు అబ్బాయివి. నువ్వు ఈ అమ్మాయితో మాట్లాడకూడదు. అమ్మాయివి. నువ్వు ఈ అబ్బాయితో మాట్లాడకూడదు. నెక్స్ట్ నువ్వు మందిరానికి లేట్‌గా వచ్చావనుకో, నువ్వు సండే స్కూల్‌కి లేట్‌గా వచ్చావనుకో, నీకు పనిష్మెంట్ ఉంటది. ఒక పావుగంట నిన్ను మోకాలు లేపిస్తాము. ఓ పావుగంట నిన్ను ఇట్లా చేపిస్తాము" అని చెప్పి నువ్వు ఏం చేయాలనంటే, ఈ హద్దులు, పరిమితులు, బౌండరీస్ పెట్టాలి. బౌండరీస్ పెట్టకపోతే ఏం జరుగుతదనంటే, విచ్చలవిడిగా వదిలేస్తే మన వెస్టర్న్ కల్చర్ లాగా మనోళ్ళని గనక విచ్చలవిడిగా వదిలేస్తే, మన జెనెటిక్ డిజార్డర్స్ ఏదైతే మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తా వచ్చాయో, అవన్నీ వీడి మీద ప్రభావితం చేసి, సంఘాన్ని నష్టంలోనికి తీసుకెళ్ళేటువంటి ప్రక్రియలకు ముందుకెళ్ళిపోతా ఉంటారు. అందుకే వీళ్ళకి బౌండరీస్ పెట్టాలి. బౌండరీస్ ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు. రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టడం అలవాటు జేసుకోవాలి. ఇవి చెయ్యాలి. మొట్టమొదటికి వెంటనే స్టూడెంట్ రాగానే స్పందించాలి. రెండోది బౌండరీస్ పెట్టాలి. మూడోది ఎవరైతే మంచి క్యారెక్టర్ ఉందో మన సండే స్కూల్‌లో పిల్లల్లో మంచి క్యారెక్టర్ ఉన్నవాడు ఎవడన్నా పిక్ చేసుకోవాలి. వాడిని పిక్ చేసుకొని ఆడిని అందరి ముందు వాడిని పిలిచి వాడికి గిఫ్ట్‌లివ్వడం మొదలుపెట్టాలి. రోజు ఒకడికే ఇవ్వకూడదు. అంటే రోజు వాడే మంచి ప్రవర్తన ఆడు మంచి క్యారెక్టర్ వాడికే రోజు మంచిగా వాడుంటున్నాడంటే ఇట్స్ ఓకే. కానీ నువ్వు రోజు ఇస్తుంటుంటే వాడికే ఇస్తా ఉంటుంటే ఇక్కడున్నటువంటి మిగతా కాంగ్రిగేషన్ అంతా చాలా అప్‌సెట్ అయితారు. ఎందుకంటే రోజు ఆడికిస్తున్నారు. టీచర్ ఆడికంటే బాగా ఇష్టం. అలెగ్జాండర్ గారికి ఈ బాబు అంటే బాగా ఇష్టం. శృతి గారికి ఈయనంటే బాగా ఇష్టం. సాహిత్య గారికి ఈయనంటే బాగా ఇష్టం. ప్రభా గారికి ఈయనంటే బాగా ఇష్టం. ఆ! ఇలాగ ఒక్కొక్కళ్ళు మాకు వీళ్ళంటే బాగా ఇష్టం అనేటువంటి ఉద్దేశంలోనికి వెళ్ళిపోతారు. అందుకని మంచి ప్రవర్తన ఎవరిదైతే ఉందో ఈ పిల్లలందరిలో వాడిని ఖచ్చితంగా గుర్తించాలి. అనంటే గ్రాస్పింగ్ అనంటే నెక్స్ట్ అబ్జర్వింగ్ స్కిల్ ఉండాలి టీచర్‌కి. ఆ టీచర్‌కి ఎప్పుడైతే అబ్జర్వింగ్ స్కిల్ ఉంటదో బెస్ట్ బెస్ట్ బాయ్. నేను మొన్న వీబీఎస్ ఈ క్యాంప్స్ అంతా ఈ మంత్ అంతా నేను వీబీఎస్ క్యాంప్స్‌లో ఉన్నాను. చాలా 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 మంది పిల్లల్ని చూసాను. పిల్లలందరిని చూసిన తర్వాత నాకోటి అనిపిస్తా వచ్చింది. 3 అవార్డ్స్ ఇవ్వాలి పిల్లలకి. ఈ వీబీఎస్ క్యాంప్స్ అయ్యేలోపు అని చెప్పి, ప్రతి వీబీఎస్ క్యాంప్‌లో బెస్ట్ బాయ్ అని సెలెక్ట్ చేశాను. బెస్ట్ గర్ల్‌ని సెలెక్ట్ చేశాను. బెస్ట్ డాన్సర్‌నని సెలెక్ట్ చేశాను. ఎప్పుడైతే బెస్ట్ బాయ్ గురించి మాట్లాడానో స్టార్టింగ్ డే, ప్రతి ఒక్కడు బెస్ట్ బాయ్ అవ్వాలనుకున్నాడు. ఎప్పుడైతే బెస్ట్ గర్ల్ కోసం నేను ప్రస్తావించి చెప్పానో స్టార్టింగ్ డే, 6 డేస్ వాళ్ళు చాలా సైలెంట్‌గా నేను బెస్ట్ గర్ల్ అవార్డ్ కొట్టాలి. బెస్ట్ గర్ల్ గిఫ్ట్ నాకే రావాలి అనేటువంటి అభిప్రాయంలో కూర్చున్నారు. సో, ఎట్ లాస్ట్ బెస్ట్ బాయ్, బెస్ట్ గర్ల్ ఇచ్చిన తర్వాత దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. తీసుకున్న వాళ్ళు. తీసుకోనోళ్ళు వాళ్ళేం దుఃఖపడలేదు. మేము బెస్ట్ చేయలేకపోయామనుకున్నారు. నెక్స్ట్ టైమ్ నేనే వస్తానని చెప్తా ఉన్నారు. సో, మంచి ప్రవర్తన ఎవరిదో చూసి వాళ్ళకి బహుమానం ఇవ్వడం చాలా అవసరం. ఇది చేయవలసింది. నాలుగోది ఎవడైతే అల్లరి చేస్తా ఉంటారు. చెడ్ చెడ్డగా ప్రవర్తిస్తా ఉంటారు. వాళ్ళకి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. క్లాసులు చెప్తా ఉన్నప్పుడు మధ్యలో జోక్స్ ఏస్తా ఉంటారు. ఇసికిస్తా ఉంటారు. ఇట్లా చేస్తా ఉన్నప్పుడు వాడినేం చేయాలో తెలుసా? చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా వాడిని గద్దించాలి. రెస్పెక్ట్‌ఫుల్‌గా గద్దించడం అనంటే వాడిని "అరేయ్! నువ్వేంట్రా?
ఇట్లా చెప్తున్నావేంటి? నువ్వు అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు గానీ, రెస్పెక్ట్‌ఫుల్‌గా గద్దించడం అనంటే ఏంటంటే, వాడిని అందరి ముందు నుంచోపెట్టి, వాడిని పరువు తీసేసి, లేకపోతే వాడిని ఇబ్బంది పెట్టేయడం కాదు. వాడికి పక్కకు పిలిచి, గౌరవంగా పక్కకు పిలిచి, భుజం మీద చెయ్యేసి, సండే స్కూల్ నుంచి బయటికెళ్ళి భుజం మీద చెయ్యేసి ఆడికి జెప్పాలి. "ఒరేయ్ బాబు! నువ్వు చెడ్డగా ప్రవర్తిస్తున్నావు. ఇంకోసారి ఇట్లా ప్రవర్తిస్తే నిన్ను సండే స్కూల్‌కి రానియను. నీకు మన సండే స్కూల్ రూల్స్ నీకు తెలుసు. కాబట్టి నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు కాబట్టి నెక్స్ట్ నేను రానివ్వను" అని గౌరవంతో పర్సనల్‌గా ఆడితో మాట్లాడి, వాడు చెడ్డగా ఎప్పుడైతే ప్రవర్తిస్తా ఉన్నాడో వాడిని గద్దించాలి. వాడిని గద్దించకపోతే గనక వాడు ఆ సండే స్కూల్‌కి పాయిజన్ అయిపోతాడు. ఆ సండే స్కూల్ పిల్లలందరిని పాడు జేస్తాడు. సో, వాడు ఒక చీడ పురుగయిపోతాడు. సో, కాబట్టి వాడిని గద్దించేటప్పుడు పక్కకు పిలిసి పర్సనల్‌గా వానితో మనము డీల్ చేసుకోవాలి. తర్వాత ఇదే విషయంలో 4 విషయాలు చెప్తా వచ్చాను. ఐదోది పిల్లలతో ఎప్పుడు మనం చేయవలసింది మెయిన్ కాంగ్రిగేషనల్ టాక్ అంతా అదొక ఈవెంట్ లాగా అయిపోతది. లేకపోతే ఒక డ్రామా లాగా అయిపోతది. సండే స్కూల్ మినిస్ట్రీలో ఆహ్, ఆ టాప్ మోస్ట్ మినిస్ట్రీ ఏంటంటే వ్యక్తిగతంగా పిల్లలతో మాట్లాడాలి. ఇది ఐదోది. చాలా ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవాలి పిల్లలది. ఆ సమస్య ఏంటో పిల్లలది తెలుసుకొని, ఆ సమస్యతో వ్యక్తిగతంగా మాట్లాడాలి. వ్యక్తిగతంగా మాట్లాడితే వాళ్ళు నీ దగ్గర ఓపెన్ అవుతారు. నీకు దగ్గరవుతారు. నిన్ను లవ్ చేస్తారు. నీ మీద ట్రస్ట్ పెట్టుకుంటారు. నీ మీద హోప్స్ పెట్టుకుంటారు. నువ్వు నా కోసం నా టీచర్ నా కోసం ప్రార్థన చేస్తుంది. నా టీచర్ నా కోసం ఇంత కష్టపడుతుంది అనే అభిప్రాయం వాళ్ళలోకొస్తుంది. వాడెక్కడికెళ్ళిపోయినా సరే, ఆడెంత పెద్దోడైపోయినా సరే, వాడు బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించినప్పుడు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడనేది వాడి జీవితంలో నెరవేరుతుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా వాడితో నువ్వు డీల్ చేసావు కాబట్టి. వాడి ప్రాబ్లమ్స్ అన్నీ వ్యక్తిగతంగా డీల్ చేసావు కాబట్టి. సో, ఇది ఐదోది. ఆరోదేంటంటే ఆడి యొక్క లైఫ్ స్టైల్‌కి ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఉండాలి. కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు. వాడు ఏదైతే తప్పు చేశాడో, ఈ తప్పుకి ఈ శిక్ష, ఈ తప్పుకి ఈ ఈ తప్పుకి ఈ ఇంపోజిషను, ఈ తప్పుకి మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొత్తం రాయాలి. ఈ తప్పుకి ఈ మనం స్కూల్లో ఇంపోజిషన్స్ ఎట్లా ఇస్తామో, అట్లాగే ప్రతి ఆడి యొక్క ప్రవర్తనకి ఖచ్చితంగా మనము కాన్సిక్వెన్సెస్ పెట్టాలి. తర్వాత మ మాట్లాడేటప్పుడు, పిల్లలతో మాట్లాడేటప్పుడు మంచిగా, చాలా తెలివిగా, మంచి బుద్ధితో మాట్లాడాలి. మళ్ళీ చెప్తా ఉన్నాను. మంచిగా మాట్లాడాలి, బుద్ధిగా మాట్లాడాలి, చాలా ప్రేమగా మాట్లాడాలి. ఎప్పుడైతే ఈ డూస్ చేస్తామో ఆటోమేటిక్‌గా వాడు నీ వైపుకు తిరుగుతా ఉంటాడు. ఇంకొక విషయం, తర్వాత విషయం. ఎప్పుడైనా మనము మాట్లాడేటప్పుడు చేయవలసిందేంటంటే క్రమశిక్షణలో పెట్టేటప్పుడు 2 వైపులు వినాలి. ఇప్పుడు ఈ పిల్లోడు ఏదో ప్రాబ్లమ్ తీసుకొచ్చాడు. ఈ అవతల అమ్మాయి ఏదో ప్రాబ్లమ్ తీసుకొచ్చింది. నువ్వు చెప్పే టీచర్ అబ్బాయి కాబట్టి అబ్బాయి వైపు సపోర్ట్ చేయడం. టీచర్ అమ్మాయి కాబట్టి అమ్మాయి వైపు సపోర్ట్ చేయడం అట్లా ఉండకూడదు. ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడో వినాలి. ఈ అమ్మాయి ఏం చెప్తుందో వినాలి. ఇరువైపులా తప్పుందనుకోండి, ఒకళ్ళకొకళ్ళు సారీ చెప్పించాలి. సారీ చెప్పడం ఎప్పుడైతే పిల్లలకి నేర్పిస్తామో, వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు ఒక స్టెప్ దిగడానికి వాళ్ళలో గర్వాన్ని చంపడానికి అదొక ఆస్కారం అవుతది. అందుకనే 2 వైపులా ప్రాబ్లమ్స్‌ని వినాలి. తర్వాత టీచర్‌గా నువ్వు ఎటువైపు ఏ రకంగా బ్యాలెన్స్‌డ్‌గా వాళ్ళిద్దరిని ఒకళ్ళు హర్ట్ అయ్యేలాగా నువ్వు తీర్పు తీర్చకూడదు. ఒకడు బాధపడేలాగా తీర్పు తీర్చకూడదు. ఇద్దరు ఈక్వల్ బ్యాలెన్స్‌డ్‌గా వాళ్ళని నువ్వు గనక వాళ్ళ మాటలు వింటే గనక, వాళ్ళు మళ్ళీ తిరిగెళ్ళి నీకు చెప్పిన తర్వాత కూర్చునేటప్పుడు ఇద్దరు సాటిస్ఫైడ్‌గా ఉండాలి. సాటిస్ఫైడ్‌గా లేకపోతే గనక చాలా కష్టం. తర్వాత తర్వాత విషయం ఏంటంటే, మీరు చేయవలసినటువంటి ఏంటంటే, తల్లిదండ్రులకి ఒకవేళ వాడు ఇబ్బందిగా ఉన్నా, మంచిగా ఉన్నా తల్లిదండ్రులకి సమాచారం అందించాలి. తల్లిదండ్రులకి ఖచ్చితంగా విషయాన్ని జెప్పాలి. మీ పిల్లోడు ఈరోజు కంఠస్వాక్యం అప్పచెప్పలేదు. ఈరోజు కంఠస్వాక్యం అప్పచెప్పాడు. ఈరోజు హోమ్ వర్క్ చేశాడు. ఈరోజు చేయలేదు. ఈరోజు యేసుకొచ్చిన టీ షర్ట్ బాలేదు. దాని మీద 'ప్రభాస్' బొమ్ముంది. దాని మీద 'పవన్ కళ్యాణ్' బొమ్ముంది. మీ వోడు హెయిర్ స్టైల్ బాలేదు. మీ అమ్మాయి ముసుగేసుకొని రావట్లేదు. మందిరంలోకొచ్చినా సరే, తర్వాత బయట చర్చిలో ఉన్నా సరే, సండే స్కూల్‌లో ఉన్నా సరే ముసుగేసుకోవట్లేదు. జుట్టు విరబోసుకొనొస్తుంది. పూలు పెట్టుకొనొస్తుంది. తర్వాత బొట్టు పెట్టుకొనొస్తా ఉంది. సో, ఇవి పర్సనల్ చాయిసెసే గానీ, ఇది చిన్నప్పుడు ఎప్పుడైతే డిసిప్లిన్‌లో గనక మనం తీసుకొస్తామో, పిల్లలు దాన్ని నేర్చుకుంటా ఉంటారు. దీన్ని చెప్పేటప్పుడు, "ఏయ్! నువ్వు బొట్టు పెట్టకూడదు.
నువ్వు ఇది చేయకూడదు అనుకంటే మొత్తానికి సండే స్కూలే మానేస్తారు. ఒకవేళ ఆళ్ళ తల్లిదండ్రులకి అలవాటు ఉందనుకోండి ఓకే. నువ్వు మంచిగా ఇందాక చెప్పాను ప్రేమగా, బుద్ధి కలిగి ఒకవేళ చెప్తే గనక దేవుడు ఖచ్చితంగా వాళ్ళు వినేలా చేస్తాడు. ఇవి చెయ్యవలసినవి. చేయకూడనివి గూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్తా ఉన్నాను. చేయకూడనివి ఏమేం చేయాలో, ఏం చేయకూడదో సో, ఇవి కూడా కొన్ని రాసుకోండి చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా ఇద్దరు పిల్లలు లేకపోతే కపుల్ ఆఫ్ పీపుల్ ఏదైనా తప్పు చేసినప్పుడు, లేకపోతే ఒక్కడే ఏదైనా తప్పు చేసినప్పుడు, ఆ తప్పుని అందరి ముందు సరిజేయకూడదు. వాడిని పిలిచి, "రేయ్! నువ్వేంట్రా తప్పు చేశావు?" అని చెప్పి ఆడిని అందరి ముందుకు తీసుకొస్తే గుర్తుపెట్టుకోండి నాకు తెలిసినటువంటి ఒక అన్న చిన్నప్పుడు వాళ్ళు సంఘానికెళ్ళేవాళ్ళంట. ఈ బాబు చిన్నప్పుడు సండే స్కూల్‌కెళ్ళి మందిరంలో కూర్చున్నాడు. మందిరంలో కూర్చుంటే ఒక పాస్టర్ గారు ఈ విధంగా ఇట్లా చెప్తా ఉన్నాడంట. ఆ పిల్లోడిని సండే స్కూల్‌కి పంపియండని. వాడిని ఆళ్ళ అమ్మ, నాన్న తీసుకెళ్ళలేదు. మందిరంలోనే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఒక 2 వారాలు అలా కూర్చొని మూడో వారానికి ఆ పాస్టర్ గారు ఆ అబ్బాయిని అందరి ముందు తిట్టాడు. సంఘమంతా అందరి ముందు తిట్టాడు పాస్టర్ గారు ఆ బాబుని. తిడితే ఆ బాబు ఆ రోజు మానేసాడు మందిరం. ఈ రోజుకి మందిరానికెళ్ళట్ల. ఏ మందిరానికి ఎళ్ళట్ల. ఒక్కరోజు ఆ పాస్టర్ గారు అందరి ముందు తిట్టినందుకు తన చిన్న వయసులో థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ స్టాండర్డ్‌లో పాస్టర్ గారు తిట్టినందుకు ఇప్పటి వరకు మందిరానికెళ్ళల. ఎవరు మందిరానికి ఆ అబ్బాయిని తీసుకొని రావడానికి కూడా సాహసం చేయలే. నేను రాను. వస్తే ఆయన తిడతన్నాడు అని అంటాడు. సో, విషయం ఏంటంటే అందరి ముందు తప్పులు సరిజేయకూడదు. అందరి ముందు తప్పులు సరిజేయకూడదు. పిల్లలందరి ముందు అందరి ముందు ఆడిని పరువు తీయకూడదు. నీకు టీచర్‌గా నీకెంత పరువుంటదో, ఆడు చిన్నోడైనా సరే, వాడి లోపల ఆడికి పుట్టుకొస్తా ఉంటది. అందరి ముందు నన్నేదో చేస్తా ఉన్నారు. అందరి ముందు నన్నేడిపిస్తా ఉన్నారు. అందరి ముందు ఏదో చేస్తా అందరి ముందు పరువులు వాళ్ళ తప్పులు సరిజేయకూడదు. తర్వాత టీచర్ చేయకూడనిది ఇంకోటేంటంటే, రెండవది పేషెన్స్ కోల్పోకూడదు. చాలా సార్లు పేషెన్స్ కోల్పోతాం. నాకున్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ అదే. నా లైఫ్‌లో నేనింత కాలం నుంచి మినిస్ట్రీలో ఉన్నా సరే, నాకున్నటువంటి అత్యంత డ్రాబ్యాక్ ఇదే. సహనం కోల్పోతాను నేను. పిల్లలు బాగా విపరీతమైనటువంటి అల్లరి చేస్తా ఉన్నారనుకోండి, నాకు నాకు కోపం ఎక్కువ. నేనింత కోపం కలిగినోడిని నన్ను తీసుకెళ్ళి పిల్లల మధ్య పడేసాడు. ఇంకా కోపం పెంచుతాకి. నాకింత కోపం గదా! నాకు ఇంతటాంటి కోపిష్టోడిని పిల్లల మధ్య తీసుకెళ్తే ఇంకా కోపం పెరగాలి. కానీ పెరగలా. తగ్గింది. అయితే వీళ్ళేం జేస్తారంటే దేవుడు మళ్ళీ నా కోపాన్ని పరీక్షించడం కోసం వీళ్ళని ఇంకా అల్లరి లేపుతా ఉంటాడు. ఇంకా అల్లరి లేపుతుంటంటే నా సహనాన్ని నేను కోల్పోతా ఉంటాను. అలాంటి టైంలో నాకు గుర్తొస్తా ఉంటది. రేయ్! మంచి సండే స్కూల్‌లో ఉండవలసినటువంటి క్రమశిక్షణలో ఒక టీచర్‌కి ఉండాల్సినటువంటి ఉండకూడనిదేంటంటే, టీచర్‌కి ఉండకూడనిదేంటంటే, సహనాన్ని కోల్పోకూడదు. సహనాన్ని కోల్పోకూడదు. సహనాన్ని కోల్పోకూడదు. నేను గనక సహనాన్ని కోల్పోతే, ఆ పిల్లల్ని కోల్పోయినట్టు. ఆ పిల్లలందరినీ కోల్పోయినట్టే. అనేటువంటి మాట నాకు గుర్తొస్తా ఉంటది. తర్వాత ఇంకా ఏం చేయకూడదనంటే సండే స్కూల్ టీచరు, బెదిరించకూడదు. బెదిరించకూడదు పిల్లల్ని. చెప్తావా? చెప్పవా? మీ అమ్మకి చెప్పనా? మీ నాన్నకి చెప్పనా? ఆయనకి చెప్పనా? ఈనికి చెప్పనా? అని చెప్పి కొంతమంది బెదిరిస్తా ఉంటారు టీచర్స్. ఆడిని బెదిరించావనుకో, వాడు నువ్వెప్పుడు దొరుకుతావో జూసి నిన్ను బెదిరిత్తాడు. నువ్వు టీచర్‌గా నువ్వెప్పుడు దొరుకుతావో చూస్తాడాడు. ఈ రోజు కాకపోయినా ఏదో రోజు నిన్ను బెదిరిస్తాడాడు. సో, ఆడు బెదిరిస్తాడని కాదు గానీ, మనం బెదిరించకూడదు. తొందర పడిపోయి స్పీడ్‌గా, స్పాంటేనియస్‌గా మనము డిసిషన్‌లు తీసుకొని, ఆ పిల్లల్ని మనము ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత ఇంకో రకంగా మనం చూస్తే ఇంకేం చేయకూడదనంటే హ్మ్. మన బైబిల్‌లో ఉన్న మాటంటే, మరి దీనికి నేను కాంట్రోవర్సీ‌గానే మాట్లాడుతా ఉన్నాను. బెత్తము వాడకపోతే వాడు నరకానికి పోతాడనుంది బైబిల్‌లో. అంటే బెత్తం వాడని తండ్రి వాడిని డైరెక్ట్‌గా నరకానికి నెట్టివేస్తాడని రాయబడింది. సో, నేనేమంటాననంటే, బెత్తం వాడాలి. సండే స్కూల్ టీచర్లు కాదు వాడాల్సింది తల్లిదండ్రులు. సో, సండే స్కూల్ టీచర్లు కర్ర పట్టుకొని పిల్లల్ని ఒకవేళ జస్ట్ లైట్‌గా ఏదో వాడిని డిసిప్లిన్‌లో పెట్టడానికి, బెదిరించడానికైతే ఓకే గానీ, కర్ర పట్టుకున్నాం కదా అని జెప్పి వీపు మీద పిచ్చ కొట్టుడు కొట్టి, వాడికి వీపంతా వాసిపోయి, అమ్మాయిలకి చేతుల మీద ఎట్లా పడితే అట్లా కొట్టి, చేతులు వాసిపోయేలాగా కొట్టకూడదు. కొంతమంది టీచర్స్‌లో అందరి మైండ్ సెట్‌లు ఒకలా ఉండవు.
ఒకళ్ళకి బాగా నాలాగా కోపం ఉంటది. ఒకళ్ళకి బాగా ప్రేమ ఉంటది. ఒకళ్ళకి సహనం ఉంటది. అందరూ ఒక్కొక్క రకమైనటువంటి ఆహ్, ఈ డెఫిషియన్సీతో ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళని శిక్షించేటప్పుడు వాళ్ళని కొంతమంది ఓవర్ హైప్ అయిపోతారు. ఓవర్ హైప్ అయిపోయి కొడతా ఉంటారు. కొట్టి సంఘంలోనికి అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ సండే స్కూల్ పరిచయని మూసేసే నాకు తెలిసినటువంటి ఒక సండే స్కూల్‌లో ఇట్లా కొడితే టోటల్ సండే స్కూలే లేకుండా పోయింది. సండే స్కూల్‌నే మూతం జే మో మొత్తం తీసేసారు ఆ పాస్టర్ గారు. మొత్తం సండే స్కూల్‌నే లేపేసారు. సో, ఇప్పుడు ఆ సండే స్కూలే లేదు ఆళ్ళకి. ఎందుకనంటే టీచర్ కొట్టింది. ఎట్లా కొట్టిందనంటే లెంప మీద కొట్టిందంట. ఆ లెంప మీద కొట్టగానే, గోప మీద 5 ఏళ్ళు పడిపోయినాయి. 5 ఏళ్ళు 5 రోజులున్నాయి బాబుకి. స్కూల్‌లో అందరూ అడుగుతున్నారంట. ఏమైంది అనంటే, మా సండే స్కూల్ టీచర్ కొట్టిందని స్కూల్‌లో చెప్తా ఉన్నాడు. ఇట్లా ఉండండగా ఈ విషయం చర్చ్‌లో అందరికి తెలిసింది. సండే స్కూల్ టీచర్‌ని తీసేయొచ్చు కదా! సండే స్కూల్ టీచర్‌ని తీయలేదు. కొత్త టీచర్‌ని పెట్టలేదు. ఏం చేశారో తెలుసా? సండే స్కూలే తీసేశారు. ఎందుకొచ్చిన తలకాయ పోటు. ఈవిడ్ని కాకుండా వేరే వాళ్ళని పెడతాం ఎందుకని. సో, ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. శారీరకంగా లేకపోతే ఆహ్, శరీరంగా వాళ్ళని మనము ఏదో పట్టుకొని, బెల్టులు పట్టుకొని, లేకపోతే ఇది పట్టుకొని, అవి పట్టుకొని మనం కొట్టకూడదు. తర్వాత పోల్చకూడదు పిల్లల్ని. ఆడిని పిలుత్తావు, "సురేషు చూడండి, సురేష్ ఎంత మంచోడో" అని చెప్పి, మీరు ఉన్నారు ఎందుకు? సురేష చూసారా ఎంత పని చేశాడో? సురేష్ చూసారా కంఠస్వాక్యం చెప్పాడు. నువ్వు చెప్పలేదు. ఆడు చూడు ఎంత చెప్తున్నాడో, నువ్వు బాగా చెప్పడు. ఇది మనకి నానుడనమాట. నానుడంటే ఇది అలవాటు, ఆచారం అయిపోయింది. తల్లిదండ్రులు ఏం చేస్తారనంటే, వాడిని ఇంటికాడ వాడు చూడు ఎంచక్కా మంచి షూస్ ఏసుకొని, మంచి డ్రెస్ ఏసుకొని స్కూలుకెళ్తా ఉన్నాడు. నువ్వు చూడు ఇంటికాడే ఉన్నావు. ఏ పని చేయవు. ఆడు చూడు ఆళ్ళ అమ్మకి బయటికి షాప్‌కెళ్ళి అయి తెత్తన్నాడు, ఇది తెత్తన్నాడు. వీడికి అలవాటయిపోతది. ఈ సండే స్కూల్ టీచర్ ఏం చేస్తా ఉంటదనంటే ఈవిడకి కూడా అది చిన్నప్పుడు ఒకవేళ అలవాటయిందేమో, ఈ టీచర్ ఇక్కడికొచ్చి ఈడిని ఆడితో పోలుస్తది. వాడిని ఈడితో పోలుస్తది. బేసిక్‌గా అమ్మాయిలకి నచ్చదు. వేరే వాళ్ళని పోలిస్తే అమ్మాయిలకి అస్సలు నచ్చదు. అబ్బాయిలకి కూడా నచ్చదు. అబ్బాయిలు కొద్దో గొప్ప అడ్జస్ట్ అవుతా ఉంటారు. ఫీమేల్ క్యారెక్టర్స్ అయితే అస్సలు అడ్జస్ట్ అవ్వలేరు. వాళ్ళని గనక వేరే వాళ్ళతో పోలిస్తే. సో, ఇది కూడా అర్థం చేసుకొని పిల్లల్ని ఒకళ్ళతో పోల్చకూడదు. తర్వాత మనము గట్టిగా పిల్లల మీద అరవకూడదు. కొంతమంది అరిచేస్తా ఉంటారు. ఇష్టానుసారంగా మాట్లాడేస్తా ఉంటారు. పిల్లల్ని సైలెంట్ చేయడానికి ఏసే కేక వేరు, అరుపు వేరు. సో, సైలెంట్ చేసేదానికి అరిచేది వేరు. ఒకళ్ళ మీద మనం డైరెక్ట్ హిట్ చేయడం, డైరెక్ట్ వర్డ్స్ వదిలేయడం. కొన్ని కొన్ని సార్లు టీచర్స్‌కి అన్‌బాలెన్స్‌డ్ అయిపోయి, వాళ్ళు ఆ పేషెన్స్‌ని కోల్పోయి గట్టిగా అరిసి, ఏదో ఒక హర్టింగ్ మాటని పిల్లల మీద వదిలేస్తా ఉంటారు. అట్లా అరవకూడదు. అట్లాగా అరిచి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అది చేయకూడదు. తర్వాత అందరి ముందు వాడిని ముందుకు పిలిచి, "ఏరా ఏంట్రా నువ్వు అమ్మాయిలా ఉన్నావు? ఏంట్రా నువ్వు అబ్బాయిలా ఉన్నావు?" అమ్మాయి ఒక అమ్మాయిని ముందుకు పిలిచి, "నువ్వేంటి జీన్స్ ప్యాంట్ ఏసుకొచ్చావు? నువ్వేంటి టీ షర్ట్ ఏసుకొచ్చావు?" అని చెప్పి ఈ అమ్మాయి పరువు తీయకూడదు. ఆళ్ళందరి ముందు సిగ్గుపరచకూడదు. అవమానపరచకూడదు. అబ్బాయిని కూడా ముందుకు పిలిచి అందరి ముందు ఇట్లా "ఏంట్రా నువ్వు ఇట్లా ఉన్నావు, అట్లా ఉన్నావు" అని చెప్పి చేయకూడదు. సిగ్గుపరిచినా, అవమానపరిచినా వాళ్ళు నీకు దక్కరు. వాళ్ళ ఆత్మలకు లెక్క అప్పచెప్పాల్సిన వాడివై ఉన్నావు. తర్వాత ఊరికే పిల్లల మీద నిందలేయకూడదు. నీకు తెలిసినట్టు చెప్పాలి. యాస్ ఎ టీచర్‌గా నువ్వు బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడాలి. నీకు తెలియకుండా ఆ పిల్లోడు అట్లా ఉన్నాడు. ఈ పాప ఎట్లా ఉంది. ఈ అమ్మాయి ఎట్లా ఉంది. ఆ అమ్మాయి ఎట్లా ఉంది అని చెప్పి లేనిపోని నిందలు పిల్లల మీద ఎయకూడదు. ఒకవేళ ఆ పిల్లలకి గనక నువ్వు నిందలేస్తున్నావు అని తెలిసిందనుకో అనవసరమైనటువంటి అనవసరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతా ఉంటాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే ఒక ప్రాబ్లమ్ వచ్చింది చర్చ్‌లో ఆహ్, స సండే స్కూల్‌లో వచ్చినప్పుడు దానికి మూల కారణం ఎవడో ఒకడుంటాడు. ఆడు లేకుండా అది జరగదు. ఆడు ఇప్పుడు దాన్ని డిగ్ చేయడం కోసం, ఆ మూల కారణం ఎవడో కోసం, దాన్ని లాగడం కోసం, మనము అనవసరమైనటువంటి వేరే ప్రయత్నాలు చేసి, మిగతా వాళ్ళ టైమంతా వేస్ట్ చేస్తా ఉంటాం. అంటే రూట్ కాజ్ ఏదో తెలుసుకోవాలి ఈ సమస్యకి అని చెప్పి, దాని మీద ఫోకస్ పెట్టి, మిగతా వాళ్ళ టైమంతా వేస్ట్ చేస్తా ఉంటాం. అట్లాంటి పనులు మాత్రం చేయకూడదు. తర్వాత ఈ అ అన్నిటికన్నటువంటి చాలా ఇంపార్టెంట్ పక్షపాతం చూపించకూడదు. పక్షపాతం చూపించావంటే, వాడు నీకు ఒక్క చిన్న రవ్వ రెస్పెక్ట్ కూడా ఇవ్వడు. వాళ్ళు నీ పిల్లలే గానివ్వండి, వాళ్ళు నీ బంధువులే గానివ్వండి, ఒకవేళ వాళ్ళు నీతో పాటు రిలేటివ్సే గానివ్వండి, నీకు బాగా ఇష్టమైన పాపే గానివ్వండి, బాగా ఇష్టమైన బాబే కానివ్వండి.
పక్షపాతం సండే స్కూల్‌లో ఉండకూడదు. పిల్లలు అదే చూస్తారు. ఈ అక్క ఎవరిని బాగా ప్రేమిస్తుంది? ఈ అక్క ఎవరితో బాగా క్లోజ్‌గా ఉంటుంది? ఈ అన్నయ్య ఎవరితో బాగా క్లోజ్‌గా ఉంటా ఉన్నాడు? ఇదే చూస్తా ఉంటారు. సో, ఈ విషయాల్లో మాత్రం నేను చెప్పాను. డూస్ చెప్పాను. డోంట్స్ చెప్పాను. సో, ఇవి టీచర్స్ ఉండవలసినటువంటి క్రమశిక్షణ. టీచర్స్‌కి ఉండవలసినటువంటి క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ టీచర్స్ పిల్లల దగ్గర చెయ్యాలి. కొన్ని చేయకూడదు. చేయవలసినవి చెప్పాను. చేయకూడనివి చెప్పాను. ఎందుకంటే నువ్వు వాళ్ళని పాఠంను గనక జాగ్రత్తగా నువ్వు చెప్పే పాటలు గాని, పాడే పాటలు గాని, నువ్వు చెప్పే లెసన్ గాని వాళ్ళు జాగ్రత్తగా వినాలంటే ఈ డిసిప్లిన్ లేకుండా నువ్వు ఎంత చెప్పినా ఆడికి ఎక్కదు. ఎక్కదు. ఆడు వినడు. వింటున్నట్టు యాక్ట్ చేస్తాడు. డ్రామా ఆర్టిస్ట్‌లు ఎక్కడుంటారో తెలుసా? మన సండే స్కూల్ పిల్లలే. వాళ్ళు యాక్ట్ చేసినట్టు ఇంకెవడు యాక్ట్ చేయడు. అంత బాగా యాక్ట్ చేయగలుగుతారు. సో, వాడికి గనక ఒక 3-4 థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్‌కొచ్చాడంటే వెరీ, వెరీ స్మార్ట్ అయిపోతారు. మంచి యాక్టింగ్ స్కిల్స్ వచ్చేస్తాయి. అంటే అందరికని కాదు. ఆళ్ళలో కొంతమందికి. నువ్వు టీచర్స్‌గా మనం కూడా కనిపెట్టలే. సో, ఈ క్రమశిక్షణ ఎప్పుడైతే అలవాటు చేస్తామో, క్రమశిక్షణకి ఆడు అలవరుచుకొని వాడు దాని నుంచి సెట్ అవుతాడు. సో, అయితే ఇప్పుడు ఈ క్రమశిక్షణని మనం ఎలాగ అప్లై చేయాలి? ఈ క్రమశిక్షణని ఇంప్లిమెంట్ ఎలా చేయాలి? ఇంప్లిమెంట్ ఎలా చేయాలనంటే, చెప్పాను కదా! మొట్టమొదటిగా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టాలి. అరేయ్! నువ్వు కంఠస్వాక్యం అప్పచెప్పకపోతే నీకు మత్తయి సువార్త మొదటి అధ్యాయం 5 సార్లు రాసుకురావాలి అని చెప్పి నువ్వు రూల్ పెట్టాలి. రూల్‌లు పెడితే ఏమవుతాడంటే, నువ్వు నోటితో చెప్పేది వేరు, గోడకు అంటించేది వేరు. నువ్వు ఏ రూల్స్ అయితే పెట్టాలనుకుంటా ఉన్నావో, ఏ రూల్స్ అయితే హద్దులు, పరిధులు పెట్టాలనుకుంటా ఉన్నావో, అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్‌లు యేసుకొని రాకూడదు. నెక్స్ట్ ఆహ్, ఈ మగపిల్లలు ఈ సైడ్ కటింగ్స్ మొత్తం సైడ్ డిప్ అంతా లేపేసి, అటు ఇటు గీతలు పెట్టుకొని, విరాట్ కోహ్లీ కటింగ్ అని, ఆ కోహ్లీ కటింగ్ అని యేసుకొస్తా ఉంటారు. ఇట్లాంటియి యేసుకురాకూడదు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్, బౌండరీస్ పెడతా ఉంటావో, వాటిల్ని చాలా స్ట్రిక్ట్‌గా నువ్వు అమలు చేయాలి. చాలా స్ట్రిక్ట్ ఉండాలి ఈ విషయంలో. ఈ విషయంలో గనక నువ్వు స్ట్రిక్ట్‌గా లేకపోతే వాళ్ళు ఆడేసుకుంటారు. ఆడేసుకోవడం అనంటే ఆడు కటింగ్ ఏసుకొచ్చాడు. నేనేసుకొత్తే తప్పేంటి అని ఇంకోడేసుకొత్తాడు. వాడు ఆ అమ్మాయి జీన్స్ ఏసుకొచ్చింది. నేనేసుకొత్తే తప్పేంటి? ఆ అమ్మాయి టీ షర్ట్ ఏసుకొచ్చింది. నేనేసుకొత్తే తప్పేంటి? అని చెప్పి తల్లిదండ్రుల్లోనూ ఆ క్వెషన్ పడతది. పిల్లల్లోనూ ఆ క్వెషన్ పడతది. ఏదైతే రూల్స్ మనం అప్లై చేస్తా ఉన్నామో, రూల్స్ ఏదైతే మనం పెడతా ఉన్నామో, ఆ రూల్స్ ఖచ్చితంగా అమల్లోనికి తీసుకురావాలి. చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. రెండోది ఏంటంటే, చెప్పాను గదా! వెంటనే స్పందించి ఎవరి తప్పేంటో చూసుకొని, వెం ఎవరితో ఎవరి దగ్గర తప్పు జరుగుతుందో చూసుకొని, ఆ తప్పు ఎందువల్ల జరిగిందో చూసి వెంటనే స్పందించాలి. ప్రాబ్లమ్ అయిపోయిన ఈ వారం ఇద్దరు కొట్టుకున్నారు. ఈ వారం మా సంఘంలో ఇద్దరు ఒకసారి అలాగే కొట్టుకున్నారు. నేను చర్చ్‌కెళ్ళక ముందే కొట్టేసుకున్నారు. అయిపోయిన తర్వాత నాకు దాని గురించి తెలీదు. నేను వదిలేసాను. వదిలేసేయగానే ఈ ప్రాబ్లమ్ ఎట్లా రియాక్ట్ అయిందనంటే నెక్స్ట్ సండేకి వాడు మందిరానికి రావడం మానేసాడు. "ఏరా ఎందుకు రాలేదురా" అంటే, "పోయిన వారం వాడు కొట్టాడు. నువ్వు స్పందించలేదని" ఆళ్ళ అమ్మ అంటది. పోయిన వారం ఆడెవడో కొట్టాడు. నువ్వు వాడిని స్పందించలేదు. సో, ఇట్లా మనం వెంటనే స్పందించకపోతే ప్రాబ్లమ్ జరిగినప్పుడు వెంటనే గనక మనం రియాక్ట్ అవ్వకపోతే చాలా అనర్థాలకి మనం గురవుతాం. తర్వాత పిల్లలతో మనం వ్యక్తిగతంగా మాట్లాడాలి. ఇందాకే చెప్తా వచ్చాను. మనము ప్రేమతో క్రమశిక్షణలో పెట్టే విధానం గురించి చెప్తా ఉన్నాను నేను. నియమాలు పెట్టాలి మొట్టమొదటిగా. రెండోది వెంటనే స్పందించాలి. మూడోది వ్యక్తిగతంగా అందరి ముందు కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడాలి. తప్పు చేసిన పిల్లోడిని పక్కకు పిలిచి, ఆడు ఏం చేశాడో కనుక్కొని, ఎందుకు చేశాడో కనుక్కొని, ఆ బాబుని మనం వ్యక్తిగతంగా మాట్లాడి, ఆడిని మన వైపుకి తిప్పుకోవాలి. నాలుగోది పిల్లోడు చెప్పేది గూడా ఇనాలి. మొత్తం అప్పుడప్పుడు టీచర్‌లే తీసేసుకుంటారు ఫుల్ డెసిషన్‌లన్నీ. ఇంకా ఆడి మాట నాకర్థమైపోయింది. నువ్వే చేసావు ఇది నాకు తెలుసు. నువ్వే అల్లరి చేసేవాడివి. నువ్వే ఎప్పుడు అల్లరి చేసేవాడివి. కానీ ఆ రోజు విషయం ఏంటంటే నువ్వే అన్న రోజు ఆడొకేళ అల్లరి చేయలేదనుకోండి, ఆ శిక్ష నీ మీద పడతది. దేవుడు నీ మీదేస్తాడు. అందుకనే పిల్లవాడు చెప్పేది గూడా ఇనాలి. ఇని వాడు నిజం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా? వాడిలో నుంచి వచ్చేటువంటి పాప స్వభావం ఏమన్నా బయట పడతా ఉందా? వాడు అబద్ధం చెప్తున్నప్పుడు
వాడిలో పాపం ఏదన్నా బయటకొస్తా ఉందా? వాడు నిజం చెప్తున్నప్పుడు వాడిలో నిజాయితీ ఏమన్నా బయటకొస్తుందా? ఇది గుర్తించాలి టీచర్. పిల్లోడు చెప్పేది గూడా వినాలి. తర్వాత ఆడిని మంచి మంచి వేలో ఆడిని ముందుకు నడిపించాలి. వాడు ఏం చదువుతా ఉన్నాడు? ఏ స్కూల్‌లో చదువుతా ఉన్నాడు? ఏ క్లాస్ చదువుతా ఉన్నాడు? వాడి అండర్‌స్టాండింగ్స్ ఎట్లా ఉన్నాయి? వాడు కెపాసిటీ ఎట్లా ఉంది? వాడి లెర్నింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి? అన్నీ తెలుసుకొని వాడిని మంచి క్యారెక్టర్ అంటే మంచి క్యారెక్టర్ గుండా వాడు వెళ్ళడానికి వాడిని ముందుకి నడిపించాలి. తర్వాత ఇంకోటేంటంటే వాడికిచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అన్నీ వాడికి ఏదైతే కాన్సిక్వెన్సెస్ మనం ఇస్తామో తప్పులు చేస్తే ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ వాడు ఎదుర్కొనేలాగా మనం చెయ్యాలి. అనంటే నువ్వు 10 సార్లు రాయాలిరా మత్తయి సువార్త అని అడిగామనంటే మొదటి అధ్యాయం వాడు ఖచ్చితంగా రాసేలాగా చెయ్యాలి మనం. ఆడు ఖచ్చితంగా రాసేలా చేయాలి. ఇప్పుడు ఇంపోజిషన్ ఇచ్చి నువ్వు ఇంటికెళ్ళిపోతాం గాదు టీచర్‌లాగా. వాడు కూర్చొని ఎళ్ళిపోయేటప్పుడు ఆడితో వ్యక్తిగతంగా మాట్లాడి, "నీకు ఇంపోజిషన్ ఇచ్చాను. నేను ఖచ్చితంగా నిన్నడుగుతాను. నాన్న ఖచ్చితంగా రాసుకొచ్చేసేయి" అని చెప్పి వాడితో ప్రేమగా మళ్ళీ పనిష్మెంట్ గురించి మాట్లాడాలి. అప్పుడు ఆడు రాస్తాడు. రాస్తున్నప్పుడే వాడికి నొప్పొచ్చేటప్పుడు ఇంకోసారి చేయకూడదు. ఇంకోసారి మా సండే స్కూల్‌లో చేస్తే మా టీచర్ ఊరుకోదు. తప్పు చేస్తే ఊరుకోరు అని చెప్పి వాళ్ళు గ్రహిస్తారు. పర్యవసానాలు ప్రతీదీ ఆడు ఎదుర్కొనేలా చేయాలి. తర్వాత వాడు మంచి లైఫ్ వాడికి వచ్చేలాగా అంటే మంచి ప్రవర్తన వాళ్ళలో పుట్టేలాగా మనము వాడిపైన దృష్టి పెట్టాలి. ప్రతి ప్రతి పర్సన్‌తో నువ్వు వాని మీద ప్రేమతో తల మీద నిమురుతూ, "నువ్వు చేసిన పని మంచిది కాదురా! నువ్వు మంచోడివే. కానీ నువ్వు చేసింది మంచిది కాదు. దేవుడైనా నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వింకా బాగా చేయగలవని నాకు తెలుసు. నువ్వింకా బాగా చేయగలవని నాకు తెలుసు. కాబట్టి నువ్వు చేసిన పనైతే తప్పు. నువ్వు చాలా మంచోడివి. కానీ ఈ పని చేయకూడదు నాన్న. ఈ పని తప్పు నాన్న" అని చెప్పి ఎప్పుడైతే ఆడి మంచి ప్రవర్తన వైపు నువ్వు నడిపిస్తావో, దేవుడు వాళ్ళని మంచిగా వాడుకుంటా ఉంటాడు. సో, నేను చెప్తా వచ్చాను. ప్రేమతో క్రమశిక్షణ చేసే విధానం ఏంటంటే, నియమాలు పెట్టాలి మొదటిగా. రెండోది వెంటనే స్పందించాలి. మూడోది పిల్లలతో వ్యక్తిగతంగా మాట్లాడాలి. నాలుగోది పిల్లవాడు చెప్పేది కూడా వినాలి. ఐదోది మ్ మంచి ప్రవర్తన వైపు నడిపించాలి. ఆరోది పర్యవసానాల్ని ఎదుర్కొనేలా చేయాలి. ఏడోది ప్రతి విద్యార్థి మీద దృష్టి పెట్టాలి. సో, ఈ 7 విషయాలు క్రమశిక్షణలో పెట్టే విధానం. డూస్ చెప్పాను, డోంట్స్ చెప్పాను టీచర్స్‌కి. ఈ క్రమశిక్షణలో పెట్టే ఇంప్లిమెంటేషన్ కూడా చెప్పాను. అయితే మీకు ఆఖరిగా నేను చెప్పేదేంటంటే, నేను మా సండే స్కూల్ కోసము నేనొక డూస్ అండ్ డోంట్స్ ఫర్ స్టూడెంట్స్ తయారు జేసి మా సండే స్కూల్‌లో పిల్లలకి చెప్పాను. షేర్ గదా! ఒక్క నిమిషం. నాది షేర్ అవుతుందో లేదో ఒకసారి చెప్పండి బ్రదర్. షేర్ అవుతుందా? నా డిస్‌ప్లే ఏమన్నా కనిపియలేదా? ఒక్క నిమిషం. షేర్ ఇప్పుడు అవుతది చూడండి ఒక్క నిమిషం. అవుతుందా? రైట్. డన్. సో, చూడండి ఇది నేను మా సండే స్కూల్‌లో పిల్లల కోసం పెట్టినాను. పిల్లల కోసం చేసింది. సో, ఇది మీరు ఒకవేళ తెలుగులో ఎవరైనా ట్రాన్స్‌లేట్ చేస్తే చేసుకోండి. లేతే నేనే చేసిస్తాను. డూస్ ఈ పిల్లలు చేయాల్సినవి. ఇవి నిర్దిష్టంగా చర్చ్‌లో మనం పేస్ట్ చేయాలి. ఎందుకంటే పిల్లలకి తెలియాలి. అరే! మనం ఇది చేస్తే తిడతార్రా! మనం ఇది చేస్తే మనం ఇలా ఉండకపోతే మనల్ని టీచర్ తిడతారు. మనం ఇలా చేయకపోతే టీచర్ మనకి పనిష్మెంట్ ఉంటది. అని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వడం కోసం ఇది నేను చేశాను. మా సండే స్కూల్ పిల్లలకి తగ్గా చేశాను. వీళ్ళు ఎంత అల్లరోలో, వీళ్ళు ఎట్లాంటి విషయాల్లో డేంజర్‌గా ఉంటారో, ఎట్లాంటి విషయాల్ని నేను అబ్జర్వ్ చేశానో, నేను అబ్జర్వ్ చేసినట్టు మా పిల్లలకి తగ్గ నేను డూస్, డోంట్స్ చేసుకున్నాను. సో, వీటిల్లోవి మీకు చాలా ఉపయోగపడతాయి. అయితే నేను పెట్టినయే పెట్టాలని రూల్ లేదు. ఇప్పుడు కొంతమంది పిల్లలుంటారు. వీటిల్లో ఇయి చేయకుండా ఉంటారు. కానీ నేను ఇంక అన్ని వేసి మూసేసా. పిల్లోడు వాడు ఏ దారిలో చూడండి నేను పెట్టినవి ఆల్‌వేస్ డూస్‌లో చూడండి. డోంట్స్ చూడండి పోనీ. డు నాట్ ఈట్ ఫుడ్ ఇన్ ద టీచింగ్ టైమ్. టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు నువ్వు తినకూడదురా. క్లాస్‌లో డోంట్ యాన్ ఇన్ ద క్లాస్. ఆవలించకూడదు. మొబైల్స్ తేకూడదు. పబ్లికమ్స్ తినకూడదు. అరవకూడదు.
ఎవరిని కొట్టకూడదు. సండే స్కూల్‌కి కాస్ట్‌లీ బంగారం అట్లాంటివి ఏం తేకూడదు. టైట్ డ్రెస్‌లో క్యాప్స్ పెట్టుకొని రాకూడదు. అబ్బాయిలు షర్ట్స్ బటన్స్ తీయకూడదు. కాలర్‌లెస్ టీ షర్టులు తీసుకురాకూడదు. ఏదైనా కంప్లెయింట్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఫస్ట్ టీచర్స్ దగ్గరకొచ్చి చెప్పాలి. పేరెంట్స్ దగ్గరికెళ్లి కంప్లెయింట్ చేయకూడదు. సర్వీస్ జరుగుతున్నప్పుడు బయటికెళ్ళకూడదు. పేరెంట్స్ దగ్గరికి సర్వీస్ జరుగుతున్నప్పుడు ఎళ్ళకూడదు చర్చ్‌లో నుంచి. క్లాస్ జరుగుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. ఫస్ట్ నీ చెయ్యి పైకి లిఫ్ట్ యువర్ హ్యాండ్. మొదట చెయ్యి పైకెత్తి తర్వాత నువ్వు నాతో ఏదైనా మాట్లాడాలి. అబ్బాయిలు అమ్మాయిలని టచ్ చేయకూడదు. అమ్మాయిలు అబ్బాయిలని టచ్ చేయకూడదు. డోంట్ సే నో వెన్ టీచర్ ఎప్పుడైనా ముందు పిలిచినప్పుడు నేను నో చెప్పకూడదు. ముందుకు రావాలి. టార్న్ జీన్స్ వేసుకోకూడదు. ఏదైతే లైన్‌లో నుంచోమన్నామో ఎప్పుడు లైన్‌లో నుంచోవాలి. పక్కనోళ్ళ గురించి గాసిపింగ్ చేయకూడదు. ఉమ్ము ఊయకూడదు. బూతులు మాట్లాడకూడదు. చర్చ్‌లో మాట్లాడకూడదు. బయట మాట్లాడకూడదు. డోంట్ ప్లే ఔట్‌డోర్ గేమ్స్. క్రికెట్, వాలీబాల్ ఇట్లాంటి బయట గేమ్స్ అన్నీ చర్చ్ కాంపౌండ్‌లో ఆడకూడదు. అని చెప్పి నేను ఈ డోంట్స్ ఎప్పుడైతే పెట్టానో, ఇవి నేనింకా అంటించలేదు. నేనింకా ఇప్పటికి అంటించలేదు. సో, అంటించకపోతే ఇయన్నీ ఇంకా చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే మనం దీన్ని ఒక ప్రింట్‌గా తీసి, ఎప్పుడైతే మనం అంటిస్తామో, అంటించినప్పుడు దాని యొక్క స్టాండర్డ్ మారిపోతది. సో, నెక్స్ట్ వీక్‌కి మీకిచ్చేటువంటి నేను వర్క్ ఏంటంటే, సో, మీరు ఎక్సెప్ట్ నా సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు కాకుండా నాతో పాటు కోవర్కర్స్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, మీ సండే స్కూల్‌లో మీరు ఎక్కడైతే సండే స్కూల్‌కెళ్తా ఉన్నారో, మా చర్చ్‌లో మా పిల్లలు ఎట్లాంటోళ్ళు, ఇట్లా ఈ రకమైనటువంటి మైండ్‌సెట్ కలిగినోళ్ళు. కాబట్టి వీళ్ళకి నేను డూస్, డోంట్స్ పెట్టాలనుకుంటే యాస్ ఎ టీచర్‌గా నువ్వు ఏం డూస్ పెడతావు, ఏం డోంట్స్ పెడతావు. అవి డూస్ అండ్ డోంట్స్ ఒక ఇటువైపు ఒక 15, అటువైపు ఒక 15 అయి చేసి వచ్చే వారానికి మీరు ఆ అసైన్‌మెంట్ చేస్తే దట్ విల్ బి వెరీ గుడ్. ఇప్పుడు చెప్పినటువంటి ఈ డూస్‌లో, డోంట్స్‌లో గనక ఎవరికైనా ఏదైనా క్వెషన్స్ ఉంటే ఒక 5 మినిట్స్ నాకు క్వెషన్ ఆన్సర్స్ నేనిస్తాను టైం. ఏమన్నా క్వెషన్స్ ఎవరికైనా ఉంటే. ఎనీవన్. పెళ్లి టైంలో అడుగుతారు. ఎవరికైనా ఇబ్బందుందా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం? అందరూ మౌనంగా ఉంటే ఏమంటారు? మౌనమే దీనికి అంగీకారం అని చెప్పి క్లోజ్ చేస్తారు. నేను అట్లా క్లోజ్ చేయాలేమో ఇప్పుడు. ఓకే బ్రదర్ అన్నున్నాడా? జగదీష్? అలెగ్జాండర్ బ్రదర్? సార్ బ్రదర్ ఉన్నారా? జగదీష్ ఉన్నా గారు మీకేమైనా డౌట్ ఉందా? సార్ ఒక పాయింట్ మీద డౌట్ ఉంది సార్. అడగండి. సార్ పక్షపాతం చూపకూడదు అన్నారు కదా డోంట్స్ లో. దాని విషయం ఒక్క 2 లైన్స్ యాడ్ చేయమని. పక్షపాతం అంటే ఈ వన్ సైడ్ ఉండి మాట్లాడడం అండి. ఒక్క సైడ్ ఉండి మాట్లాడడం. ఈ పిల్లల దగ్గరికి ఏమవుతదనంటే, మనము ఒకవేళ మీకు పెళ్లయిందా? అయింది సార్. ఇప్పుడు ఒకవేళ మీ పిల్లోడున్నాడు సండే స్కూల్‌లో. మీ పిల్లోడు ఇంకోళ్ళు కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఇప్పుడు ఆడు ఆల్రెడీ పక్కన అల్లరి చేస్తున్నాడు. సో, ఇప్పుడు అల్లరి చేస్తున్నప్పుడు మీకు మీ పిల్లోడి మీద ఆటోమేటిక్‌గా ప్రేముంటది. సో, సండే స్కూల్‌లోకొచ్చేసరికి అలాగని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే, ఆళ్ళ పిల్లోళ్ళ మీద మాకు ప్రేమ మా సండే స్కూల్‌లో నేను చాలా డిసిప్లిను, చాలా స్ట్రిక్టు అని చెప్పి ఆళ్ళ పిల్లలనే కొడతారు. ఇది మా చిన్నప్పుడు నన్ను కొట్టేవారు అలాగే. ఏంటంటే, ఒక కైండ్ ఆఫ్ మైండ్‌సెట్ పిల్లలకి క్రియేట్ చేద్దాం అనుకుని చేస్తా ఉంటారు. అట్లా కాదు నేను చెప్పేది. వన్ సైడ్, ఒక్క సైడ్ ఉండి, మనము మన పిల్లల్ని గద్దించాలి. ఎట్ ది సేమ్ టైమ్ పక్కనోళ్ళని గద్దించాలి. ఒకే వైపు మాట్లాడకూడదు. పక్షపాతం ఉండకూడదు. ఈక్వల్ బేస్డ్‌గా చూడాలి. నీ సొంత కొడుకు నీకెంత ఇంపార్టెంటో, మిగతా 12 మంది పిల్లలు నీకంతే ఇంపార్టెంటు. ఇది గనక పిల్లలకి గనక అర్థమయ్యేలా చేస్తే, ది బెస్ట్ సండే స్కూల్ టీచర్ 2026 అవార్డ్ మీకే అలెగ్జాండర్ గారు. ఎందుకంటే ఇది పిల్లలకి అర్థం అవ్వాలి. అందరిని ఒకేలా చూస్తాడు అన్నయ్య. అందరిని ఒకలాగే చూస్తది అక్క. ఎవ్వరిని పక్షపాతం ఉండదు. ఎక్కడ ఉండదు. చూడండి ఇప్పుడు చాక్లెట్స్ తీసుకొస్తాను నేను. నేను ఒకవేళ చాక్లెట్స్ తీసుకొచ్చినప్పుడు పిల్లలందరికి ఒక్కొక్కటి ఇచ్చాననుకోండి.
నన్ను అంత మంచి అన్నయ్య, అంత మంచోడు అంటారు. నేను గనక మా చర్చ్‌లో ఇంకొక పాప ఎవరో సపోజ్ ఆహ్, ఈ కెజియా అని ఒక పాప ఉంది. ఆ కెజియాని పిలిచి, "నా బుజ్జి తల్లి బంగారం మంచిగా ఈరోజు కంఠ స్వాక్యం చెప్పావమ్మా" అని చెప్పి ఇంకో చాక్లెట్ ఇచ్చాననుకో, పొరపాటున ఎవడన్నా చూసాడనుకో, ఇది వేరే రకంగా ఎళ్ళిపోతది. ఎట్లా ఎళ్ళిపోతదంటే, పిల్లల్ని తీసుకెళ్ళినంత స్పీడ్‌గా ఎవడు తీసుకెళ్ళడు వార్త. వీళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోయి, "అన్నయ్య కెజియాకి 2 ఇచ్చాడు. నీకు ఒకటే ఇచ్చాడు." అంటే ఆ ఒక్క బ్యాడ్ మార్కు నువ్వు ఒకవేళ 8 క్లాసులు, 10 క్లాసులు చెప్పినా మిగతా వాళ్ళెవ్వరు వినరు. యాక్ట్ చేస్తారు. ఆళ్ళు యాక్ట్ చేయడానికి కారణం ఏంటి? నువ్వు పక్షపాతం చూపించడం. సో, ఈ పక్షపాతం లేకపోతే అందరిని ఈక్వల్ బేసిస్‌గా చూస్తే, ఈక్వల్‌గా చూసినప్పుడు సంఘంలో డబ్బున్నవాడైనా, పెద్ద కులమోడైనా, చిన్న కులంలో పిల్లోడైనా, ఆడు లేకపోతే అంగవైకల్యం కలిగినోడైనా, ఆటిజం బాబైనా, ఏ రకమైన బాబైనా సరే, ఎంత పెద్ద కులమైనా, చిన్న కులమైనా, ఇదంతా ఈక్వల్ బేసిస్‌లో స్టార్ట్ అవ్వాలి సండే స్కూల్‌లో. అది పక్షపాతం లేకుండా ఉండడం. కొంతమంది యెస్. ఈళ్ళు పెద్ద క్యాస్టోళ్ళు, ఈడు దశమ భాగం ఎక్కువేస్తారు కాబట్టి ఈ పిల్లోడిని ఏమనరు. ఈళ్ళు కారేసుకొస్తారు. వీళ్ళు బాగా రిచ్చు, మంచిగా మా వైఫ్ అండ్ హస్బెండ్‌లిద్దరూ ఉద్యోగస్తులు కాబట్టి, ఈళ్ళ పిల్లల్ని బాగా చూసేటట్టు. తర్వాత ఈ కొంతమంది పిల్లలు పల్లెటూరు, వీళ్ళు పొలం పనికెళ్తారు. ఆళ్ళకి సరిగ్గా బట్టలు గూడా ఉండవు. ఈళ్ళని ఒకలాగా. సో, ఈ పక్షపాతం ఉంటది సార్ సండే స్కూల్‌లో. సో, యెస్. టీచర్స్‌గా నేను చెప్పేదేంటంటే, ఇది ఉండకూడదు. ఎప్పుడైతే ఇది ఉండదో, అప్పుడేమవుతదనంటే, మంచిగా అందరూ ఈక్వల్ బేసిస్‌లో ఉండి, ఓకే. ఈళ్ళు మనల్ని ఈక్వల్‌గా చూస్తున్నారు. మనం అన్నయ్యోళ్ళ దగ్గర ఏం దాయకూడదు. టీచర్స్ దగ్గర ఏం దాయకూడదు అనే మనస్తత్వంలోకొస్తారు. అమ్మ దగ్గర, నాన్న దగ్గరైనా దాచేస్తారు గానీ, టీచర్ దగ్గర అన్నీ చెప్పేస్తారు. అది సార్. ఇంకెవరికైనా ఏమన్నా డౌట్ ఉందా? థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా? ఒకటోసారి, రెండోసారి. ఓకే. ఎవరు? జాగుమిల్లి. అక్క అడుగక్క. అక్క, బ్రదర్, అన్న నాకు తెలీదు. అడగండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అక్క చెప్పక్క. బ్రదర్ ఇప్పుడు ఏదైనా స్టోరీ చెప్తున్నప్పుడు గానీ అలాగా పదే హ్మ్. పదే క్వెషన్స్ అడుగుతా ఉంటారు గదా! హ్మ్. అంటే మనం చెప్తున్నప్పుడే డైరెక్ట్ వాళ్ళు ఇ మాట్లాడేయడం అలా చేస్తూ ఉంటారు. అవునక్క. అవును. అప్పుడు ఏం చేయాలి? అక్క అది యాక్చువల్‌గా ఏంటి నేనేం చెప్పానంటే, ఇప్పుడు ఓన్లీ టీచర్స్ ఏం చేయాలో చెప్పానక్క. అయితే ఆ! పిల్లలు అప్పుడు అలాంటి టైంలో నేను అందుకే మీకేం చెప్పాను, నేను స్క్రీన్ షేరింగ్‌లో మళ్ళొకసారి షేర్ చేస్తా ఉన్నాను. చూడండి. కనపడుతుంది కదా స్క్రీను? స్క్రీన్ కనపడుతుందా? రైట్. కనిపిస్తుంది. దీంట్లో నేనొక డోంట్స్‌లో మీరడిగిన ప్రశ్న ఏంటి? యెస్. ఇక్కడ నేను ఒకటి హైలైట్ చేశాను. డోంట్ టాక్ ఇన్ బిట్వీన్ ద క్లాస్ రైట్? కనపడుతుందా? కనిపిస్తుందండి. డోంట్ టాక్ ఇన్ బిట్వీన్ ద క్లాస్. ఫస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్. ఈ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అలవాటు చేయాలి పిల్లలకి. ఏందంటే, ఇప్పుడు నాకు మా చర్చ్‌లో అబి అని ఒకడున్నాడు. వాడడిగే ప్రశ్నలకి నాకు పిచ్చెక్కిపోతా ఉంటది. నాకే గాదు, మాతో పాటు ఉన్న టీచర్లందరికీ పిచ్చెక్కుతా ఉంటది. ఎందుకనంటే, వాడు క్వెషన్ బ్యాంక్ ఆడు. ఒక్కొక్కడు అలాగే ఉంటాడు. ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, వాడిని కంట్రోల్ చేయడానికి రూల్ పాస్ చేయాలి. రూల్‌ని పాస్ చేయడం ఎట్లా? ఇది తీసుకెళ్ళి గోడ మీద అంటిస్తాం. క్లాస్ జరుగుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. క్వెషన్‌లన్నీ లాస్ట్‌లో అడగాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఇంక తట్టుకోలేకపోతున్నాను నేను అనుకున్న టైంలో చెయ్యి పైకెత్తాలి గానీ, వెంటనే మాట్లాడకూడదు. ఇది మనం అలవాటు జేయాలి. చర్చ్‌లో ముందు క్లాస్ కన్నా ముందు డిసిప్లిన్ ఫస్ట్. ఫస్ట్ డిసిప్లిన్, తర్వాత క్లాస్. డిసిప్లిన్ లేకుండా క్లాస్ చెప్తే అది మనము వెయిన్. అదేమైతదంటే మొత్తం వృధా అయిపోతదనమాట. సో, మధ్యలో క్లాసు ప్రశ్నలడిగేటప్పుడు ఈ డిసిప్లిన్ వాళ్ళకి అలవాటు జేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు మధ్యలో క్వెషన్స్ అడగకుండా మనల్ని డిస్టర్బ్ జేయకుండా ఉంటారు. సైలెంట్‌గా వింటారు. యెస్. ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఇంకా 2 నిమిషాలు టైముంది. జగదీష్ ఉన్నావు గదా? జగదీష్ గారు. ఓకే. ఓకే. షూర్. షూర్. క్లోజ్ చేసేయచ్చా అమ్మా మనము 9కి? ఆ! లేదు. లేదు. ఇంక నాదేం లేదు. ఇంక మీరేమన్నా క్వెషన్స్ అడిగితే మీరడిగే ప్రశ్నలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళకి చాలా ఉపయోగపడతాయి.
నేను చెప్పిన దానికన్నా మీరు అడిగే క్వశ్చన్స్, ఎందుకంటే మీ క్వశ్చన్స్‌లో ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఉంటది. నేను చెప్పిన దానికన్నా. ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఓకే. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారానికి చెప్పాను కదా! ఇప్పుడు నేను నా సండే స్కూల్‌కి తగ్గ డూస్, డోంట్స్ నేను టైప్ చేశాను. వచ్చే వారానికి నెక్స్ట్ క్లాస్‌కి మీరు డూస్ అండ్ డోంట్స్ ఫర్ సండే స్కూల్ స్టూడెంట్స్, పిల్లలకి ఏం చేయాలి సండే స్కూల్‌లో, ఏం చేయకూడదు. మీ సండే స్కూల్ పిల్లల యొక్క మెంటాలిటీ ప్రకారం వాళ్ళు ఏమేమి ఎక్కువ చేస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక్క లూప్ హోల్ ఇచ్చినా మీరు చేసే డూస్, డోంట్స్‌లో అన్నయ్య ఇది లేదు కదా అని అడుగుతారు మిమ్మల్ని. అక్క మీరు ఇది లేదు కదా అని అడుగుతారు. సో, ఎక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ప్రాపర్ ప్లానింగ్‌గా డూస్, డోంట్స్ వచ్చే వారానికి మీరు నెక్స్ట్ క్లాస్‌కి మీరు సబ్మిట్ చేస్తే అసైన్‌మెంట్‌గా దట్ విల్ బి వెరీ గుడ్. జగదీష్. అక్క అడిగేశానక్క. ఓకే అమ్మా, విల్ ప్రే. ప్రేమ కలిగిన తండ్రి, శక్తి కలిగిన దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన సమయానికి వందనాలు ప్రభువా. మరి చాలా అద్భుతమైనటువంటి క్లాస్ పిల్లలు ప్రభా, టీచర్స్‌గా మేమందరం కలిసి నేర్చుకోవడానికి ఇచ్చిన కృపకే వందనాలు. ప్రభువా, మేము మీ మీద ఆధారపడతా ఉన్నాం. మీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచబడవలసినటువంటి పిల్లలను ఏ రకంగా ప్రభువా వారిని దేవుని వైపుకు నడిపించాలో ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీని ప్రభువా మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్‌కి, ఒకవేళ మీరు నిజంగా సండే స్కూల్ టీచర్ కాలింగ్ ఇస్తే గనక ప్రభువా, ఆ కాలింగ్‌లో వాళ్ళు అదే పనిలో వేరే పనుల వైపుకెళ్ళకుండా, ఇంకా సింగింగ్ అని, ఇంకా ప్రీచింగ్ అని, వేరే దాని వైపుకెళ్ళకుండా మీరిచ్చిన ఒకే ఒక్క పనిలో నమ్మకంగా ఉండే భాగ్యం అనుగ్రహించండి. ప్రభువా, ఒకవేళ మీరు క్లబ్‌లో మల్టిపుల్ ఆఫ్ టాలెంట్స్ ఇస్తే ప్రభువా అది మీ చిత్తము, మీ ఉద్దేశం. ప్రభువా, ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా ఈ నిర్దిష్టమైనటువంటి సండే స్కూల్ పరిచర్యలోనే వాళ్ళు ఉండాలనుకుంటే దాంట్లోనే ఉంచండి. ఇంకా అత్యధికంగా నేర్చుకుని అనేక మందిని ట్రైన్ చేసేవారుగా తయారు చేయమని మనసారా స్తుతిస్తూ, ప్రతి సంఘానికి ప్రభువా వీళ్ళు ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఉంచుతూ రమ్మని. వీళ్ళు చేసి పిల్లలకి నేర్పించడానికి, వీళ్ళు చేయకుండా ఏది చెప్పుకోకుండా వారిని ప్రభువా శత్రువు బారి నుంచి టీచర్స్ అందరిని కాపాడమని మనసారా స్తుతిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ, సాయంకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి మంచి సమయానికి వందనాలు. రేపొద్దున్న మా చర్చెస్‌కి మేము వెళ్తా ఉన్నాం. సండే స్కూల్ మినిస్ట్రీస్ అందరికీ ఉన్నాయి. ప్రభువా, అందరికీ ఉన్నటువంటి ఈ పరిచర్యలు దీవించండి. కొంతమంది తక్కువ మంది పిల్లలున్నారని, కొంతమంది ఎక్కువ మంది, కొన్ని చోట్ల ఎక్కువ మంది పిల్లలున్నారని ప్రభువా మరి చాలా ఆందోళన చెందుతా ఉంటారు. ప్రభువా, మీరు ఎంతమందున్నా సరే అక్కడ మీ యొక్క సన్నిధి నుంచి ప్రభువా, నంబర్ కాదు గానీ ఉన్న పర్సన్స్ చాలా ఇంపార్టెంట్‌గా మేము అర్థం చేసుకునే విషయంలో మాకు సహాయం చేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్. ఓకే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్.